హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రెజెంట్ ఈ ఫాస్ట్ మూవింగ్ వరల్డ్లో మన లైఫ్ చాలా ఫాస్ట్గా మారిపోతుంది. మొబైల్ డివైజెస్, ల్యాప్టాప్స్ అండ్ స్మార్ట్ డివైజెస్ మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి. మనం ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఒక్క క్లిక్తో చూడగలం అండ్ ఒక్క క్లిక్తో వరల్డ్లో ఎవరితో అయినా మాట్లాడగలం. కానీ ఈ ఫాస్ట్ మూవింగ్ వరల్డ్లో మనం ఇంటర్నెట్లో ఎంత సేఫ్గా ఉన్నామో మీకు ఏమైనా ఐడియా ఉందా? మీరు పబ్లిక్ వైఫై వాడుతూ ఉన్నప్పుడు మీ ఆన్లైన్ యాక్టివిటీస్, బ్యాంక్ డీటెయిల్స్, పాస్వర్డ్స్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ సెక్యూర్గా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ అలా అనుకున్నట్టయితే మీరు ఇంకోసారి కేర్ఫుల్గా ఆలోచించాలి. ఈరోజు మనం ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. అదే VPN. దీని గురించి మీకు తెలిసే ఉంటుంది. సో ఈ VPN ఎందుకు వాడాలి అండ్ దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి కూడా తెలుసుకుందాం. ఈ వీడియోలో నేను జనరల్ ఆడియన్స్కి VPN ఎలా హెల్ప్ఫుల్ అవుతుందనే దాని గురించి డిస్కస్ చేస్తాను. VPN అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో లెట్ us ఇమాజిన్ మనం ఒక హైవే మీద కారులో వెళ్తున్నాం అనుకోండి. ఆ హైవే మీద ఉన్న స్పీడ్ కెమెరాస్ లేదా టోల్గేట్ కెమెరాస్ మన స్పీడ్తో పాటు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని కూడా క్యాప్చర్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ మనకంటూ ఒక సపరేట్ టన్నల్ ఉంటే. నాకు తెలుసు అది పాసిబుల్ అవ్వదని, బట్ జస్ట్ ఫర్ ద వీడియో సేక్ కాసేపు అనుకుందాం. VPN అంటే మన కోసం ఒక స్పెషల్ సీక్రెట్ టన్నల్ లాంటిది. మనం ఆ టన్నల్లో ట్రావెల్ చేస్తే మనం ఎక్కడికి వెళ్తున్నామో, మన దగ్గర ఏముందో ఎవరికీ తెలియదు. సో అలాగే మన ఇంటర్నెట్ డేటా కూడా ఈ VPN వల్ల ఒక టన్నల్లో సేఫ్గా వెళ్తుంది. అలాగని VPNకి సపరేట్ టన్నల్ ఏమి ఉండదు. జస్ట్ మీకు అర్థం అవ్వాలని అలా చెప్తున్నాను. ఈ టన్నల్లో రెండు ఇంపార్టెంట్ ఆపరేషన్స్ జరుగుతాయి: ఎన్క్రిప్షన్ అండ్ IP అడ్రస్ మాస్కింగ్. ఎన్క్రిప్షన్ అనేది ఒక టెక్నికల్ టర్మ్. ఈజీగా చెప్పాలంటే మీరు ఆన్లైన్లో పంపించే డేటా అంటే మీ బ్రౌజింగ్ హిస్టరీ, పాస్వర్డ్స్, మెసేజెస్ ఇవన్నీ ఒక సీక్రెట్ కోడ్లోకి మారిపోతాయి. ఈ కోడ్ ఎవరికీ అర్థం కాదు. ఒకవేళ ఎవరైనా ఆ కోడ్ని క్యాప్చర్ చేసినా అది కొంచెం అన్యూజువల్గా కనపడుతుంది. సో వాళ్ళకంత ఈజీగా అర్థం కాదు. IP అడ్రస్ మాస్కింగ్. ప్రతి డివైస్కి ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది. దానిని IP అడ్రస్ అంటారు. ఇది మీ ఆన్లైన్ అడ్రస్ లాంటిది. మీరు ఎక్కడున్నారు, ఎక్కడి నుండి ఇంటర్నెట్ వాడుతున్నారో తెలుస్తుంది. VPN వాడితే మీ IP అడ్రస్ బదులు మీరు కనెక్ట్ అయిన VPN సర్వర్ IP అడ్రస్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హైదరాబాద్లో ఉండి యూఎస్లో ఉన్న VPN సర్వర్కి కనెక్ట్ అయితే మీరు US నుంచి ఇంటర్నెట్ వాడుతున్నట్టు కనిపిస్తుంది. సో VPN అంటే మీకు ఒక బేసిక్ ఐడియా ఉంది. అసలు VPN ఎందుకు వాడాలో చూద్దాం. ప్రైవసీ. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అంటే మీరు ఇంటర్నెట్ బిల్ ఎవరికైతే పే చేస్తారో ఆ కంపెనీ మీ ఆన్లైన్ యాక్టివిటీస్ని ట్రాక్ చేసే ఛాన్స్ ఉంది. లైక్ మీరు ఏ వెబ్సైట్ విజిట్ చేస్తున్నారు, ఆ వెబ్సైట్లో ఎంతసేపు ఉంటున్నారు, ఎప్పుడు కనెక్ట్ అయ్యి డిస్కనెక్ట్ అయ్యారు, ఇలా అన్ని డీటెయిల్స్ వాళ్ళకి తెలుస్తాయి. బట్ కాంటెంట్ లైక్ మెసేజెస్, కాల్స్, ఈమెయిల్స్ ఇలా పర్సనల్ డేటాని యాక్సెస్ చేయాలంటే కోర్ట్ ఆర్డర్స్ మ్యాండేటరీ. అలాగని వాళ్ళు రెగ్యులర్గా మీరు ఏం చేస్తున్నారని చూస్తూ కూర్చోరు. జస్ట్ లాగ్స్ కలెక్ట్ చేస్తారు అండ్ ఈ లాగ్స్ని మినిమం 2 years మెయింటైన్ చేస్తారు. గవర్నమెంట్ నుంచి వాళ్ళకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. లైక్ యూజర్ కన్సెంట్ లేకుండా వాళ్ళ డేటాని యాడ్స్ లేదా వేరే పర్పస్ కోసం సేల్ చేయడం కానీ మిస్యూజ్ చేయడం కానీ కంప్లీట్లీ ఇల్లీగల్. సో ఈ VPN వాడితే మీ డేటాని ISP సర్వర్కి రీచ్ అవ్వకుండా బైపాస్ చేస్తుంది అండ్ మీ ఆన్లైన్ ప్రైవసీ సేఫ్గా ఉంటుంది. సెక్యూర్ కనెక్షన్. పబ్లిక్ వైఫైని చాలామంది యూజ్ చేస్తున్నారు. బట్ ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్స్, కాఫీ షాప్స్లో ఉన్న పబ్లిక్ వైఫై సేఫ్గా ఉండదు. సైబర్ క్రిమినల్స్ మీ డేటాని ఈజీగా తస్కరించే ఛాన్స్ ఉంది. VPN వాడితే మీ డేటా మొత్తం ఎన్క్రిప్టెడ్గా ఉంటుంది కాబట్టి ఎవరు దానిని చూడలేరు. జియో రిస్ట్రిక్షన్ బైపాస్. కొన్ని వెబ్సైట్స్ అండ్ యాప్స్ ఒక స్పెసిఫిక్ కంట్రీలో మాత్రమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గేమ్ ఆర్ సిరీస్ ఓన్లీ యూఎస్లో వస్తుందనుకోండి. అప్పుడు మీరు ఒక US సర్వర్కి కనెక్ట్ అయ్యి ఆ కాంటెంట్ని చూడగలరు. ఇది పెయిడ్ VPN వర్జన్స్లో వర్కౌట్ అవ్వచ్చు. రిమోట్ వర్క్. కరోనా తర్వాత చాలామందికి వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అలవాటయింది. ఆఫీస్ నెట్వర్క్ని సేఫ్గా యాక్సెస్ చేయాలంటే VPN ఇంపార్టెంట్. ఆన్లైన్ షాపింగ్. కొన్నిసార్లు మన లొకేషన్ని బట్టి ప్రోడక్ట్ ప్రైజెస్ మారిపోతూ ఉంటాయి. VPN వాడితే వేరే లొకేషన్ నుంచి ఫ్లైట్ అండ్ హోటల్ బుకింగ్స్, స్ట్రీమింగ్ సబ్స్క్రిప్షన్స్, గేమ్స్, సాఫ్ట్వేర్ ఇలాంటివి చాలా తక్కువ ప్రైస్లో షాపింగ్ చేయొచ్చు. మరి ఈ VPN అందరికీ అవసరమా అంటే, టు బీ హానెస్ట్, ఆన్లైన్లో ఉండే ప్రతి ఒక్కరికి ఈ VPN చాలా అవసరం. ఎస్పెషల్లీ రెగ్యులర్గా పబ్లిక్ వైఫై వాడే వాళ్ళకి, అంటే టూర్స్, బిజినెస్ ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళకి, ఆర్ఎల్స్ కాలేజ్ స్టూడెంట్స్కి, సోషల్ మీడియా అండ్ బ్యాంకింగ్ యాప్స్ వాడేవాళ్ళు, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, బ్యాంకింగ్ డీటెయిల్స్ సేఫ్గా యాక్సెస్ చేయడం కోసం, ఆన్లైన్ గేమ్స్ ఆడే వాళ్ళకి నెట్వర్క్ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి అండ్ నెట్వర్క్ అటాక్స్ నుంచి ప్రొటెక్షన్ కోసం ఈ VPNs యూజ్ అవుతాయి. రిస్క్స్ ఆఫ్ నాట్ యూజింగ్ VPN. డేటా థెఫ్ట్. పబ్లిక్ వైఫైలో డేటా ఎన్క్రిప్టెడ్గా లేనప్పుడు సైబర్ క్రిమినల్స్ చాలా ఈజీగా పాస్వర్డ్స్, క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ అదర్ పర్సనల్ డేటాని ఈజీగా యాక్సెస్ చేయగలరు. ట్రాకింగ్ అండ్ ప్రొఫైలింగ్. మీ ఆన్లైన్ యాక్టివిటీ మొత్తం కంపెనీస్ అండ్ అడ్వర్టైజర్స్కి తెలుస్తుంది. వాళ్ళు మీ డేటాను యూజ్ చేసి స్పెసిఫిక్ యాడ్స్ చూపిస్తారు. ఎగ్జాంపుల్కి షూ పర్చేస్ చేయాలని సెర్చ్ చేశారనుకోండి. నెక్స్ట్ డే నుంచి మీ ఇన్స్టాగ్రామ్, షాపింగ్ సైట్ ఇలా ప్రతి చోట ఆ షూ గురించి యాడ్స్ చూపిస్తారు. ఐడెంటిటీ థెఫ్ట్. మీ పర్సనల్ డేటా బయటికి తెలిస్తే
సైబర్ క్రిమినల్స్ మీ ఐడెంటిటీని స్టీల్ చేసి ఫ్రాడులెంట్ యాక్టివిటీస్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మనం కార్లో ట్రావెల్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో, ఇంటర్నెట్ వాడేటప్పుడు మన సేఫ్టీ అండ్ ప్రైవసీ కోసం VPN కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు VPN ఎంత ఇంపార్టెంటో మనకు ఒక ఐడియా ఉంది. మార్కెట్లో చాలా VPNs ఉన్నాయి. వాటిలో మంచిది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ చాలామంది ఇగ్నోర్ చేసే ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటో కూడా చూద్దాం. నో లాక్స్ పాలసీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పాలసీ ఉన్న VPN కంపెనీ మీరు ఆన్లైన్లో ఏం చేస్తున్నారో, ఎంతసేపు చూస్తున్నారో, ఏ యాప్స్ వాడుతున్నారో ఆ డేటాని రికార్డ్ చేయదు. ట్రూ ప్రైవసీ కావాలంటే ఈ పాలసీ ఉన్న VPNని చూస్ చేసుకోవాలి. VPN ప్రోటోకాల్స్, సింపుల్గా చెప్పాలంటే ముందు చెప్పినట్టు టన్నల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ప్రోటోకాల్స్ ఏంటంటే ఈ VPN టన్నెల్లో డేటా ఎలా ట్రావెల్ చేయాలో చెప్పే రూల్స్. దీంట్లో మనకు 2 టైప్స్ ఉంటాయి, ఓపెన్ VPN అండ్ వైన్గార్డ్, L2TP, PPTP. ఓపెన్ VPN అండ్ వైర్గార్డ్ ఇవి బెస్ట్ ప్రోటోకాల్స్. ఓపెన్ VPN చాలా సెక్యూర్ అండ్ వైర్గార్డ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. L2TP, PPTP ఇవి ఓల్డ్ అండ్ లెస్ సెక్యూర్ ప్రోటోకాల్స్. ఈ ప్రోటోకాల్స్ ఉన్న VPNని అవాయిడ్ చేయడం బెటర్. కిల్ స్విచ్, ఇది ఒక సేఫ్టీ ఫీచర్. VPN కనెక్షన్ ఒకసారి లూజ్ అయితే మీ ఒరిజినల్ IP అడ్రస్ అండ్ డేటా ఎక్స్పోజ్ అవుతుంది. అదే కిల్ స్విచ్ ఉంటే VPN కనెక్షన్ కట్ అయిన వెంటనే ఇంటర్నెట్ని కూడా కట్ చేస్తుంది. సో మీ డేటా సేఫ్గా ఉంటుంది. ఇది చాలామంది ఇగ్నోర్ చేసే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్. DNS లీక్ ప్రొటెక్షన్. సపోజ్ మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు దాని IP అడ్రస్ కోసం సర్వర్ని రిక్వెస్ట్ చేస్తుంది. ఈ రిక్వెస్ట్ని DNS రిక్వెస్ట్ అంటారు. VPN వాడినా కూడా ఈ రిక్వెస్ట్ ISPకి వెళ్తే మీరు ఏం చేస్తున్నారో తెలుస్తుంది. DNS లీక్ ప్రొటెక్షన్ ఉంటే ఈ రిక్వెస్ట్ కూడా VPN టన్నెల్లోనే వెళ్తాయి. ఆల్రైట్ గైస్, అది మరి VPN సంగతి. ఇది ఒక టెక్నాలజికల్ టూల్ మాత్రమే. ఈ టూల్ని మన మంచి కోసం అండ్ సేఫ్టీ కోసం యూజ్ చేసుకోవాలి తప్ప స్టంట్లు వేస్తే పెద్ద రాడ్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ వాళ్ళు కూడా ఆన్లైన్లో సేఫ్గా ఉండేలా చూసుకోండి. ఎస్పెషల్లీ మన 90s పేరెంట్స్కి కొంచెం పేషెన్స్తో ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది ఎలా యూజ్ చేసుకోవాలి అని. ఎందుకంటే వాళ్ళ ఇన్నోసెన్సే సైబర్ క్రిమినల్స్కి ప్రైమరీ టార్గెట్. ఒక VPN చూస్ చేసుకునేప్పుడు నో లాక్ పాలసీ, కిల్ స్విచ్ అండ్ సెక్యూర్ ప్రోటోకాల్స్ ఉన్న VPNని చూస్ చేసుకోండి. మన డిజిటల్ లైఫ్ని మ్యాక్సిమం సేఫ్గా ఉండేలా చూసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే సేఫ్ ఆన్లైన్.